జింకల కోసం జాలీలు పెట్టిరు. 2400 మెట్లు ఎక్కిన తర్వాత ఈజీ అనుకున్నా ఇంకా ఎక్కేయడము, కానీ దానికంటే ఏదో పెద్ద టాస్క్ ఉంది. అవంటే మెట్లున్నాయి మొత్తము. ఇవి ఒక మెట్టు నడక చూస్తున్నారు కదా వెనకాల. మెట్టు లేదు, ప్లేన్ నడుచుకుంటూ పోవాలన్నమాట. నడకైతే మనం ఆపలేదంటాం అన్నమాట. 2300 స్టెప్ కా నుంచి ఇప్పటి వరకు ఆగకుండా నడుస్తూనే ఉన్నా. ఇంకోటి నేను అనుకున్న టైం ప్రకారం రీచ్ అవుతా అనుకుంటున్నా, ఏమో మళ్ళీ చూడాలి. మీద రోడ్డు దారి, బస్సులు అవన్నీ పోతాయి కదా దారి, కారు పోతా చూసుకోండి. కిందికి ఏం మనుషులు నడుస్తారు నడక. దీని నుంచి మళ్ళీ మెట్లు స్టార్ట్. మెట్లు ఎక్కుతుంటే ఏమనిపిస్తలేదు, కానీ మెట్లు దిగేటప్పుడు కాళ్ళు వణుకుతున్నాయి. డిమ్ 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 డిమ్. గోవిందా గోవిందా. ఏడా దుప్పిలు ఉన్నాయి, దుప్పిలు ఏలో ఉన్నాయి దుప్పిలని, అడవి దుప్పిలు. దుప్పిలు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆడొకటి ఈడొకటి. ఇందాక దాన్ని ముట్టుకున్నా. అసలే అయితే దుప్పిలతో ఫోటోషూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మళ్ళీ ఓడే ఇదైతున్నాయి, ఇంకా బాగానే ఉన్నాయి రస్తాల ఫోటోషూట్. చూస్తుంది నేను వస్తే. క్యారెట్ పెట్టి అయిపోయి అయితే పోదాం. స్టార్ట్ చేయను ప్లేస్ గిమ్లానా ఉంటుంది. అమ్మా తిరుపతి మొత్తంలో ఎక్కువ మాట్లాడిందంటే ఈ మెట్ల మీదనే అనమాట. సో మనమైతే ఎక్కువ టైం వేస్ట్ చేసేసినాము. ఒక 5 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. సో లెట్స్ రన్. సగం దారిలోకి వచ్చినాం, అయిపోయింది. హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. అడగాలి గుడికి దారి ఏడా అని. అదే హనుమంతుని దర్శనం అయిపోయింది. మళ్ళా స్టార్ట్ మీదికి మెట్లు ఎక్కుడు. గోవిందా గోవిందా. వచ్చేటప్పుడు కూడా అంటాడు ఫ్యాషన్ అయిపోయిందని. ఫ్యాషన్ ఉంటే ఎక్కుతారయ్యా మెట్లు, భక్తి ఉంటే మెట్లు ఎక్కుతారు. కానీ ఫ్యాషన్ ఉంటే కూడా మెట్లు ఎక్కడతాం, మీ భక్తి ఉంటేనే మెట్లు ఎక్కుతారు. భక్తితో రా ఈజీగా అయిపోతుంది. గోవిందా గోవిందా. ఫోటో వీడియో నేను ఇది కొడతాను. ఏం పర్వాలేదు, కొంచెం కొంచెం పెట్టు. స్టెప్ నంబర్ 2760. సో దగ్గరకు వచ్చేసినాం. ఇంకో 300 మెట్లు. ఎంత ఉంటాయో తెలియదు, కానీ 3000 అన్నారు, కొంతమంది 4000 అంటారు. ఎన్ని మెట్లునే తెలిసిపోతుంది. అయితే మా వాళ్ళు అన్నారన్నమాట. ఏమన్నారంటే బస్సులో వచ్చారు, ఆ మెట్లు ఎందుకు ఎక్కుతావు అని. అన్న 2 గంటలలో వస్తున్నా పో అన్న. అర్ధ గంట ఎక్కువ అవుతుండొచ్చు పో అన్న.
ఎగ్జాక్ట్ అదే అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతున్నాం మనం. రైట్. జింకలు అయితే మస్తున్నాయి, జింకలు దుప్పిలు. పోయేదారిలో మొత్తం జింకలు దుప్పిలే కనిపిస్తున్నాయి. వీటి వల్ల టైం వేస్ట్ మనకి. పోయేదారిలోని జింకలు దుప్పిలతో టైం వేస్ట్ చేస్తున్నాం మనం మస్తు. 1 నిమిషం అన్ని టైం వేస్ట్ అవుతుంది. మళ్ళా ద్వారం లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. సో గైస్, ఎనర్జీ ఉంటే ప్లస్ భక్తి అన్నిటికంటే మెయిన్. ఎక్కగలుగుతాం, చేయగలుగుతాం. దేవుని మీద భక్తి ఉంటే ఎక్కేస్తాం ఈజీగా. స్టెప్ నెంబర్ 2840 కాడికి అయితే వచ్చేసినాము. ఇంకా నాకు తెలిసి ఒక 1500 మెట్లు అంతే. చలో రైట్ స్టార్ట్. మళ్ళా టైం వచ్చి 9:46 అవుతుంది. 10:20 కల్లా ఆడ ఉండేటట్టు చూసుకోవాలి మనం. 9:46 టైం ఎక్కిపోవాలి. చూసినారు కదా ఇంతకుముందు ఎన్నో మెట్లు తక్కువనే ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట జల్దీ. చలో స్టార్ట్. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మొత్తానికి అయితే టైం 10:04 అవుతుంది. ఇక మెట్ల దారికి అయితే వచ్చేసినాం. మళ్ళా 10:30 వరకు అయితే రీచ్ అవుతానా కానీ చూస్తా. ఒకవేళ 10:15 కాడ స్టార్ట్ చేసిన, 8:15 కాడ స్టార్ట్ చేసిన కదా, 10:15కి కనుక మనం మీద ఉన్నాం అనుకో, రికార్డ్ 2 గంటలు అయితే 2 గంటలలో రీచ్ అయిపోతాం అన్నమాట. 10:15 అయితే 10:15 కాకుండా 10:30, 10:40 అయితే 2 hours 30 minutes అంతే. ఇక చూద్దాం నెక్స్ట్ స్టెప్స్ వేర్ ఇట్ గోస్. గోపురము మెట్లెక్కేది, మెట్ల దారి. చలో రైట్. ఇంకెన్ని మెట్లు ఉన్నాయి చూద్దాం. ఆడి స్టెప్ నెంబర్ 2910 కొట్టేసి రాడా కనిపిస్తలేదు క్లారిటీగా. ఎక్కుదాం స్టార్ట్. మళ్ళా ఈడ నుంచి గోపురం దగ్గర ఇంకా 650 స్టెప్స్ అంట. ఇంకా ఇంకా 600 స్టెప్స్ మీది కొనికే. మొత్తం కలిపి అయితే కంప్లీట్ టోటల్ ఒక 2600, 800, ఇవి ఒక 600. మొత్తం స్టెప్స్ వచ్చి కౌంట్ పెడతాం. మళ్ళీ వీడియోలో చూసి ఎన్ని స్టెప్స్ అయినా ఏంది అని చూడాలి. చెప్తున్నా కదా, వ్యూ అయితే బాగుంది మీదికించి. మూడు 3000 స్టెప్స్ కిందికి, 550 మీదికి. టోటల్ 3550 మెట్లు ఉన్నాయి అన్నమాట. మళ్ళా స్టార్టింగ్ నుంచి మెట్లు మీదికి. ఇంతసేపు హాయిగా నడుచుకుంటూ వచ్చినాం. నువ్వు మళ్ళీ ఎట్లా ఎక్కాలి. త్రీ 260 స్టెప్ నంబర్. 8:15 నుంచి 10:15 అవుతుంది. ఎంత అవుతుంది టైం చూస్తా. 10:11 దగ్గరలోకి వచ్చేసినాం. 3200 స్టెప్స్ అయితే ఎక్కేసినాం 2 అవర్స్లో.
ఇంకా 250 స్టెప్స్ 15 మినిట్లో కంప్లీట్ చేస్తే 2 hours 15 minutes. 250 మెట్లు ఇంకా ముంగలు ఉంటాయి, ఈడ లేవు. ఇంకా నడుచుకుంటే కిందికి దిగాలి. అమ్మ ఎక్కాలే దిగాలి మంచిగా ఉంది. ఇంకో 1 minute అయితే 2 hours కంప్లీట్ అవుతుంది. 8:15కి స్టార్ట్ చేసినాం, 10:15 అవుతుంది అవుతుండొచ్చు. ఇంకా 250 minutes ఉన్నాయి. 250 మెట్లు 250 స్టెప్స్, 250 మెట్లు. పాసిబులా? నాకైతే పాసిబుల్ అనిపించింది. టైమింగ్ అయితే నాట్ బ్యాడ్. ఇంకో అర్ధ గంటల సప్తగిరి కాంప్లెక్స్లో ఉన్నారంట మా వాళ్ళు. ఆడికి వెళ్ళిపోతా. రైట్ 250 అన్నా కదా, ఇంకా 50 మెట్లు ఉన్నాయి. చలో రైట్. 50 స్టెప్స్, ఇంకా 50 స్టెప్సే ఉన్నాయి. అయితే మనం అనుకున్నట్ల 2 గంటలన్నరలా మనమైతే రీచ్ అయిపోతాం గుట్ట మీదకి, తిరుపతి కొండ మీదకి. తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. ఇంకో 15 నిమిషాలు ఎక్కువ ఉడుతున్నాయి, కానీ ముందే పోతున్నాయి. కానీ ఆ జింకల కాడ 10 నిమిషాలు టైం వేస్ట్ అయింది. స్టెప్స్ అయితే కంప్లీటెడ్. గుట్ట మీదకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం మీదకి అయితే వచ్చేసినాం. గుట్ట మీదకి పోవాలి, రూమ్ల కాడికి, సప్తగిరి కాంప్లెక్స్కి. వాళ్ళు ఉంటారు కదా ఆడ, సో ఆడికైతే పోతున్నా. టైం అయితే చూస్తున్నా, ఒక 1 minute 10:21. అంటే 8:15 కాడ స్టార్ట్ చేసిన, 10:21 6 minutes ఎక్కువ. 2 hours 6 minutesలో తిరుపతి కొండ మీదకి అయితే వచ్చేసినాం. చలో రైట్. స్టే బ్యాక్ చూడరు అందరూ. అయితే టైం అయితే 10:22 అవుతుంది. మనం ఆడ 8:15కి స్టార్ట్ చేసినాం, మీదకి వచ్చే వరకు అలా 10:22 అయింది. సో మెట్లన్నీ ఫినిష్ అయినాయి. కనిపిస్తుంది కదా, అదే ఆర్చ్ అన్నమాట పోయేది. ఏమంటారు, తిరుమలకి వచ్చేసినాం మీదికి. సో మనమైతే తిరుమలలో ఉన్నాం ఇప్పుడు మీద. ఇప్పుడైతే మనం సప్తగిరి కాంప్లెక్స్కి పోవాలి. నిన్నే ముంగలు ఉంటుంది. తిరుమల ఎక్కేసినాము. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ 2 hours 5 minutes ఛాలెంజ్. 10:24 ఫ్రీ లగేజ్ పైన గుట్ట మీద. 10:24 అయితే అవుతుంది. అయితే మనం తిరుమల బస్ స్టాండ్లో ఉన్నాము, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మేము నేను ఏడుకోవాలని నాకే అర్థమైతే లేదు. అది ఎక్కడుందో తెలియదు, కానీ పోవాలి. అయితే గుట్ట మీదకి అయితే వచ్చినా కానీ 1 kilometer అంట సప్తగిరి కాంప్లెక్స్ కింద. వామ్మో, ఇంకా 5 minutes టైం పడుతుంది. మనం ఏమంటారు, ఇట్లా నడుస్తూ ఒక 10 నిమిషాలు అనుకో. సో A2CRO అంట. స్టే ట్యూన్డ్. తిరుపతిలో ఉన్నాం. తిరుమల 10:27 మరి చెట్టు కాడ జై మాతాది బాలగంగమ్మ గుడి అంట. 10:29 అవుతుంది. తిరుమలలో ఉన్నాం బస్ స్టాండ్లో. సప్తగిరికి పోవాలంట, రమ్మంటారు. సో ఏమంటారు, తిరుమల సక్సెస్ఫుల్. ఇంకో టాస్క్ ఉంది, దర్శనం టాస్క్. నా దగ్గర అయితే టికెట్ లేదు. సో ధర్మదర్శనం పోవాలంటే ఫ్రీ దర్శనంలో, అంతా ఫ్రీ దర్శనంలో 12-14 గంటలు వెయిట్ చేయాలి. అలా అప్పటి వరకు సైట్ సీయింగ్ చూసుకొని వస్తారు. దర్శనం కాగానే మళ్ళీ ఎడుకో తెలియదు. వీళ్ళంతా ఏం చేస్తారో కూడా తెలియదు. తిరుపతి జాతర రోడ్ ఇది. ఈ నుంచి ఆడదాకా చూసుకోవచ్చు మీరు. 8:15 నుంచి 10:05 వరకు అయితే మనం మెట్లన్నీ ఎక్కేసినాం. 2 గంటల 5 నిమిషాలలో మెట్లు ఎక్కినాం. దాని తర్వాత 15 నిమిషాలలో సప్తగిరి మా వాళ్ళు ఉండే దగ్గరికి వచ్చేసినాం అన్నమాట, రెస్ట్ హౌస్ దగ్గరికి. సో ఈడ మా వాళ్ళని కలిసిన తర్వాత గుండు చేసుకొని చక్కగా స్నానం చేసుకొని దర్శనంకి పరుగు. స్టే ట్యూన్డ్. గుండు
గుండ్లు అయితే అయిపోయినాయి. ఫ్రీ దర్శనంలో అయితే పోతున్నా. ఫ్రీ దర్శనం టికెట్ తీసుకోలే, ఏం తీసుకోలే, స్పెషల్ ఎంట్రీది. ఫ్రీ దాంట్లో అయితే పోతున్నా. ఇక టైం పడుతుంది, 14 గంటలు అట్లా జైల్లో కూర్చోవాలి. అట్లా అనద్దు కానీ వచ్చిన గుండు చేసుకున్నా, స్నానం అయిపోయింది, మంచిగా నీట్గా డ్రెస్సింగ్ చేసేసుకున్నా, కథ పోతున్నా దర్శనం లైన్లో. తిరుపతి దర్శనం లైన్ మొత్తం ఫుల్ పబ్లిక్, రష్ ఎక్కువ ఉన్నది. దర్శనం అయినట్టే, ఫుల్ పబ్లిక్ మొత్తం, చాలా ఉన్నారు పబ్లిక్ అయితే. ఎక్కడికక్కడ ఆగిపోయారు, పోయేటోళ్ళు పోతున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు. దర్శనం అయితే అయిపోయింది. వరాహస్వామి దగ్గరికి పోతున్నా. తిరుపతిలో దర్శనం, వెంకన్న స్వామి దర్శనం అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఏమంటారు, ఇప్పుడు నేను పొద్దున్నే వరాహస్వామి దర్శనం చేసుకోవాలి కానీ చేసుకోలే. ఇప్పుడు పోయి చేసుకోవాలి. ఇంకా పొద్దుగాల జర గడబడలు ఉండే, చేసుకోవాలి. ఇంకోటి అయితే ఇప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకొని పోతున్నాం అనమాట. తిరుపతి బయట మొత్తం లొకేషన్. వరాహస్వామి దగ్గరికి అయితే పోతున్నా. ప్రజెంట్ ఓపెన్ ఉన్నా లేకపోయినా దండం పెట్టుకొని బయటకి నుంచి వచ్చేసేయాలి. రేపు పొద్దున పోతున్నారు మళ్ళా మా వాళ్ళంతా. ఇదే వరాహస్వామి గుడి, క్లోజ్ అయిపోయింది, క్లోజ్ టైం. వరాహస్వామిని దర్శనం చేసుకుందామనే వరకల్లా క్లోజ్ అయిపోయింది. అదృష్టం లేనట్టున్నది నాకు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా మార్చిలో లేదా ఏప్రిల్లో, ఉగాది తర్వాత అయితే మళ్ళీ వస్తా. అప్పుడు పక్కా ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాం.